బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందనగా భారత నౌకాదళం అరేబియా సముద్రంలో ప్రతీకార కార్యకలాపాలను ప్రారంభించింది. శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్ కు చెందిన పలు లక్ష్యాలపై ఈ చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కాశ్మీర్ తో పాటు రాజస్థాన్ లోని బైసర్మేర్ వంటి ప్రాంతాలపై పాకిస్తాన్ క్షిపణి డ్రోన్ దాడులకు విఫలయత్నం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. గురువారం జమ్మూ నగరంలో పాటు జమ్మూ కాశ్మీర్ లోని ఆర్ఎస్పురా, ఆర్నియా, సాంబా, హీరానగర్ వంటి పలు ప్రాంతాలపై పాకిస్తాన్ క్షిపణులు ప్రయోగించినట్లు తెలిసింది. అయితే భారత వాయు రక్షణ వ్యవస్థలు ఈ క్షిపణులన్నింటినీ విజయవంతంగా అడ్డగించి నిర్వీర్యం చేస్తాయి. పఠాన్కోట్ లో షెల్టింగ్ జరిగినట్లు, జైసల్మేర్ లో డ్రోన్లను కూల్చివేసినట్లు కూడా సమాచారం అందింది. ముందు జాగ్రత్త చర్యగా చండీగఢ్, మొహాలీ, శ్రీనగర్ సహా పలు నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లోని స్థానిక స్థావరాల లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించింది. దీంతో నిర్దేశిత ప్రామాణిక కార్యాచరణ పద్ధతుల ప్రకారం కైనెటిక్ మరియు నాన్ కైనెటిక్ సామర్థ్యాలను ఉపయోగించి ఈ ముప్పులను తక్షణమే నిర్వీర్యం చేస్తామన్నారు రక్షణ శాఖ అధికారులు. ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశం తన సార్వభౌమత్యాన్ని కాపాడుకోవడానికి, తన ప్రజల భద్రతను నిర్ధారించడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది అని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందనగా భారత నౌకాదళం అరేబియా సముద్రంలో ప్రతీకార కార్యకలాపాలను ప్రారంభించింది. శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్ కు చెందిన పలు లక్ష్యాలపై ఈ చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కాశ్మీర్ తో పాటు రాజస్థాన్ లోని జైసల్మేర్ వంటి ప్రాంతాలపై పాకిస్తాన్ క్షిపణి డ్రోన్ దాడులకు విఫలయత్నం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. గురువారం జమ్మూ నగరంతో పాటు జమ్మూ కాశ్మీర్ లోని ఆర్ఎస్పురా, ఆర్నియా, సాంబా, హీరానగర్ వంటి పలు ప్రాంతాలపై పాకిస్తాన్ క్షిపణులు ప్రయోగించినట్లు తెలిసింది. అయితే భారత వాయు రక్షణ వ్యవస్థలు ఈ క్షిపణులన్నింటినీ విజయవంతంగా అడ్డగించి నిర్వీర్యం చేశాయి. పఠాన్కోట్ లో షెల్టింగ్ జరిగినట్లు, జైసల్మేర్ లో డ్రోన్లను కూల్చివేసినట్లు కూడా సమాచారం అందింది. ముందు జాగ్రత్త చర్యగా చండీగఢ్, మొహాలీ, శ్రీనగర్ సహా పలు నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లోని సైనిక స్థావరాల లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించింది. దీంతో నిర్దేశిత ప్రామాణిక కార్యాచరణ పద్ధతుల ప్రకారం కైనెటిక్ మరియు నాన్ కైనెటిక్ సామర్థ్యాలను ఉపయోగించి ఈ ముప్పులను తక్షణమే నిర్వీర్యం చేస్తామన్నారు రక్షణ శాఖ అధికారులు. ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశం తన సార్వభౌమత్యాన్ని కాపాడుకోవడానికి, తన ప్రజల భద్రతను నిర్ధారించడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది అని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది.